నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు డాన్స్ మాస్టర్ డాక్టర్ పి నారాయణమూర్తి ఆధ్వర్యంలో 2025 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుటకు ఫోక్స్ డాన్స్ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు మార్చి 9వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 2025 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడం కొరకు వీటితో పాటు ఇతర ప్రపంచ రికార్డులు పొందుటకు అందరి విద్యార్థులతో ఏకకాలంలో మూర్తి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మార్చి రేపు మనకు ఆదివారం మార్చి 9వ తారీఖున జానపద నృత్య ప్రదర్శన మూర్తి నిర్వర్తిస్తున్నాడు. అదే ప్రదర్శన చేయబోతున్నారు. అది మన కలెక్టర్ గారు ప్రభుత్వ సహకారంతో కలెక్టర్ గారు అందరితో సహకారంతో ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నాడు. తను ముఖ్యంగా ఇది ఆశయం ఏంటంటే జానపద కళకి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపుతోటి దీన్ని మనకి గిన్నిస్ బుక్ రికార్డులో పార్టిసిపేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ పిల్లలందరినీ ఒక గ్రూపుగా తీసుకొని వాళ్ళ ద్వారా ఈ ప్రదర్శన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అతను ఈ జానపద కళని గుర్తింపు తీసుకోవాలనే ఆశయంతో ఇతను మన నెల్లూరులో ఏపీ స్టేట్కి ఈ కళగా గుర్తింపు లేదండి, అవార్డు కూడా లేదండి. గిన్నిస్ బుక్ అవార్డు ఆ అవార్డు మనకు తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి అతను ఈ నృత్య ప్రదర్శన రేపు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేదికగా జరపడం జరుగుతున్నది. జానపదం అంటే మీరు వినే ఉంటాం. మనం జానపదం జాతర, జానపదానికి నీరాజనం, జానపద తోలు. ఈ జానపదం అంటే పల్లెటూరండి. ఇది మన వాడుక భాష. ఒక కుటుంబం పల్లెటూరు నుంచి ఈ జానపదం అనే వాడుక పుట్టిందండి. అమ్మ కళ్ళాకు చల్లడం, మన తల్లిదండ్రులు వరి నాటు వేయడం, పొలం దున్నడం, వాళ్ళు ఈ మనకి ధాన్యాన్ని ఇలా చేపట్టడం, తయారు చేసుకోవడంలో మొత్తం ఈ పల్లెటూరి వాతావరణం ఏంటి, కూలి పనులు చేయడం, గడ్డి మోపు ఎత్తడం, నీరు కట్టడం, వ్యవసాయం చేయడం, ఈ వాడుక భాష మనం మాట్లాడుకోవడం అన్నమాట. దీంట్లో నుంచే ఈ జానపదంలో నుంచే మనకి ఆ జనాభా నుంచే జనపదం పల్లెటూరు నుంచి ఆవిర్భవించింది. కానీ ఇది కూడా ఒక కళగా ఆ మాటలు ఆ పాటలు అక్కడి నుంచే ఈ కళ పుట్టుకొచ్చింది. ఇది పురాతన కాలం నుంచి మన కుటుంబీక కళలాగా మన జనపద వాతావరణం నుంచి మనకు పుట్టుకొచ్చింది. ఈ కళని అంతరించిపోకుండా ఈ కళని గుర్తింపు తీసుకొచ్చి దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు కూడా తీసుకోవాలి. దీనికి ఒక గిన్నిస్ బుక్ అవార్డు కూడా రావాలి. ఇప్పుడు కాలంలో ఈ మనకి మోడర్న్గా తయారయ్యేటువంటి ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఈ పల్లెటూరి వాతావరణం అంతా అందరూ మర్చిపోతున్నారండి. అది మర్చిపోకుండా మన వాడుక భాష ఏంటి, మన లాంగ్వేజ్, మన మాటలు, అసలు మన మాతృభాష ఎక్కడి నుంచి వచ్చింది, మన అమ్మ నాన్న తాతయ్య చిన్నాన్న ఈ మాటలు ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయండి? జానపదం నుంచే జనంలోకి వచ్చాయండి. జానపదం అంటే జనం వాడుక భాష. ఆ ఒక ప్రోగ్రామ్ని మనకి ఈ కళ అంతరించిపోకుండా మామూలుగా శాస్త్రీయంగా వచ్చింది కూచిపూడి నృత్యం, అలాగే జానపదం నుంచి వచ్చింది జానపద నృత్యం. ఈ కళని మనం అంతరించుకోకుండా గుర్తింపు తీసుకురావడానికి మనకి సహకారం చేస్తున్నారు మూర్తి. ఆ ప్రదర్శనకు మనమంత సహకారంగా పార్టిసిపేట్ చేయడానికి, మనమంత సహకారం అందించడానికి మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా అన్ని విధాల సహకారం అండి. వాళ్ళకి భోజన సదుపాయాలు అయితే అన్ని రకాలుగా ఏర్పాటుగా మనం చేయడానికి మనం ముందుకు వచ్చామండి. 39 years నుంచి నెల్లూరులో చేస్తున్నాను. అండ్ సినీ డాక్టరేట్ ఇన్ ఫోక్ డ్యాన్స్. జానపదం అంటే చాలా ఇష్టం. క్లాసికల్ నేర్చుకున్నాను, నేను కూచిపూడి భరతనాట్యం, వెస్టర్న్ నేర్చుకున్నాను. కాకపోతే అందరూ ఉన్నారు క్లాసికల్లో, వెస్టర్న్లో. జానపదంలో చాలా వరకు తక్కువ. ఈ కళల్లో క్లాసికల్, వెస్టర్న్ వీటికంటే పురాతనమైంది జానపదం. జానపదాన్ని రోజుకి మర్చిపోతారు మన వాళ్ళు. సినిమాలో చూస్తే ఐటమ్ సాంగ్స్గా చేస్తున్నారు. అయినా పర్వాలేదు, మంచిది. మనం జానపదాన్ని ప్రజెంట్ ఎంత చేయాలన్న సదుద్దేశంతో జానపదం ఒక ప్రపంచ రికార్డు చేయాలన్న ఒక సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని ఆలోచించాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో చేస్తే ప్రపంచానికి తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఫుల్ ఆయన సంతోషపడి ఎంకరేజ్ చేసి ఈఓ గారికి ఫాలో చేసి, అది ప్రైవేట్ స్కూల్ పిల్లలు కాదు, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోనే చేద్దాం సార్,
వాళ్ళకి గిన్నిస్ బుక్ రికార్డు ఇటువంటివి ఎవరు ఇది చేయరు, సపోర్ట్ చేయరు. ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఎట్లాగైనా గెటర్ అయిపోతారు సార్, మన అని చెప్పిన వెంటనే సార్ చాలా సంతోషం ఉంది, చేయండి అని చెప్పారు. ఆ సహకారంతో గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీ స్కూల్, దర్గామిట్ట, కస్తూర్దేవ్ స్కూల్, బీవీఎస్, ఆర్ఎస్ఆర్, చుంపుచెంగల స్కూలు, పత్తివార్ స్కూలు, కోవూరు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ అండ్ గుమ్మల దిబ్బ స్కూల్. ఈ స్కూల్ పిల్లలు వాళ్ళ హెడ్ మాస్టర్స్, టీచర్స్ సహాయ సహకారాలతో పిల్లలకి డ్యాన్స్ కంపోజ్ చేయడం అయింది. ఎవరిని అసిస్టెంట్స్ పెట్టుకోకుండా ఒక్కడే 2025 సంవత్సరం కాబట్టి 2025 మందితో ఈ జానపదాన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ చేయాలన్న ఉద్దేశంతో 3.5 నెలల నుంచి నేను కష్టపడి ఈ కంపోజ్ చేయడం జరిగింది. ఫైనల్గా మార్చి 9 ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మాకు మెయిన్ మేము కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు సార్కి, గౌరవనీయులు పి బాలాజీరావు గారికి, జిల్లా విద్యాశాఖ అధికారికి, గౌరవనీయులు గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అండ్ ఉపాధ్యాయులకి, పేరెంట్స్కి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేయాలంటే పైసలు కూడిన పని, నేను ఒక్కడిని పెట్టలేని పరిస్థితి. డాక్టర్ మధుసూదన్ రావు గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, విజయమాల్ సెంటర్ డాక్టర్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మాధవ్ డయాబెటిక్ సార్ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు సార్. వీళ్ళ సహాయ సహకారాలతో మేము మార్చి 9వ తేదీ ఆదివారం ఉదయం అయితే ఎండ ఎక్కువ ఉంటుందని పిల్లల గురించి ఆలోచించి మధ్యాహ్నం 2-3 గంటలకు స్టార్ట్ చేసి 5:30-6 గంటలకు ముగిస్తాం. ఈ కార్యక్రమానికి మన వాళ్ళంతా వచ్చి నెల్లూరు ప్రజలు, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పిల్లల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.